నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. కాకపోతే విడుదలకు బ్రేక్ పడింది. సిఐడి పోలీసులు పీటీ వారెంట్పై పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. పోసానికి కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ చేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్లైన్లో సిఐడి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సిఐడి పోలీసుల పీటీ వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. ఇంకోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నర్సారావుపేట 2 టౌన్ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు కోసం విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్పై పోసానిని తీసుకొచ్చిన నర్సారావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 2 రోజుల పాటు పోసానిని నర్సారావుపేట 2 టౌన్ పోలీసుల కస్టడీకి అనుమతించింది. అయితే ఆ 2 రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని పీటీ వారెంట్పై తీసుకువెళ్లడంతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆధునికి నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ లభించింది. ఆధుని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అపర్ణ బెయిల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఆయనకు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. 2024 నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆధుని 3 టౌన్లో పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బిఎన్ఎస్ 353, 353, 353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైల్లో ఉన్నారు. మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల పీటీ వారెంట్పై కోర్టులో పోసానిని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించింది. పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరైతే మరో కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా పోసానికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు. ఆయన విధంగా మాట్లాడడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు వారు స్పష్టం చేస్తున్నారు. అలాంటి వేళ పోసానికి బెయిల్ మంజూరైంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.